యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. రాజన్న కుకట్పల్లి అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా ప్రభు దీవించాలని, ప్రభు మాకు ఇచ్చినటువంటి కింగ్ జీసస్ మినిస్ట్రీస్ కుకట్పల్లి అనే పరిచర్యను ప్రభు ఆస్వాదించాలని, ఈ సమయంలో ప్రభు నా జీవితంలో చేస్తున్నటువంటి కార్యములను సాక్ష్యముగా పంచుకోవడానికి ప్రభువు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను తన కృపలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఏ యోగ్యత లేని ఎందుకు పనికిరాని ప్రభువా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నన్ను క్రీస్తునందు బ్రతికింపచేసి ప్రభువా, ఈ దినమున సజీవుడిగా నీ సన్నిధిలో నిలబెట్టుకున్న నీ అపారమైన ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను గుర్తెరగలేని ప్రభా స్థితిలో నేను జీవించినప్పుడు నువ్వు నన్ను ప్రేమించి సమాధి నుంచి నన్ను విడిపించి నా జీవితంలో ప్రభా నిన్ను కలుసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి, అదేవిధంగా నా జీవితంలో మీరు చేసిన సమస్త మేలు ఉపకారములు కూడా సాక్ష్యము రూపంలో పంచుకొని పోచుంటుండగా యేసయ్యా మీరు నాకు సహాయము దయచేయండి. ఈ సాక్ష్యము విడుచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించునాయన, మీరు ఆస్వాదించండి, వారిలో విశ్వాసాన్ని స్థిరపరిచి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని నన్ను మరుగుపరిచి నాలో నుండి నీ కార్యములు ప్రభా మీరే మాట్లాడి మీ నామమునికి మాత్రమే మహిమ తెచ్చుకోమని నీ దయగల హస్తములకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకునున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. కింగ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా రాజన్న కుకట్పల్లి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విధంగా సాక్ష్యమును, నా జీవితంలో ప్రభువు చేసిన కార్యములను సాక్ష్యంగా పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. వినుచున్న మీ అందరినీ కూడా ప్రభు తన కృపలో దీవించునుగాక. యేసు నామమునికే మహిమ కలుగునుగాక. నా పేరు కొత్తపల్లి శ్రీనివాసరాజు. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు అనే గ్రామము. నేను ఒక హైందవ విగ్రహారాధన కుటుంబములో జన్మించాను. ఆంధ్రప్రదేశ్లో క్షత్రియ కుటుంబంలో, రాజులు అనబడే కుటుంబంలో నేను జన్మించాను. చిన్నతనము నుంచి తల్లిదండ్రులతో కలిసి, మా బంధువులు, తాతలు వారితో కలిసి విగ్రహారాధన చేసే కుటుంబం మాది. నా తండ్రి తరపున కానీ నా తల్లి తరపున కానీ క్రీస్తును అనగా యేసు ప్రభువును ఎరిగిన వారు ఎవరు కూడా లేరు. మేమందరం కూడా మా తల్లిదండ్రులు లేక మా తాత ముత్తాతలు ఏదైతే నేర్పించారో అదే విగ్రహారాధన మేము కొనసాగిస్తూ వచ్చేవారం. నాకెందుకో చిన్నప్పటి నుండి కూడా క్రైస్తవులు అంటే ఒక రకమైనటువంటి ద్వేషం నా జీవితంలో ఉంటూ ఉండేది. అది పుట్టిన కులాన్ని బట్టో లేకపోతే వేరే సందర్భము నాకు తెలియదు, కానీ వారిని ఒక చిన్న చూపు చూసే మనస్తత్వం నాలో ఉంటూ ఉండేది. మేము పుట్టింది సాధారణమైనటువంటి పేదరికం కలిగిన కుటుంబంలోనే కానీ, రాజుల కుటుంబమే కానీ చాలా పేదరికంగానే మేము బ్రతకడం జరిగింది. చిన్నగా చదువుకుంటూ మరి మా తండ్రి వ్యవసాయ పనులు చేసే పరిస్థితిని బట్టి ఒక స్థలములో ఒక ఊరిలో కాకుండా అనేక ఊర్లకి మారవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో నా చదువు ఒక ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాల్లో కొనసాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండగండి అనే గ్రామంలో
నేను 4వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు నేను చదవడం జరిగింది. అయితే నేను చదువుకున్నప్పుడు ఆ స్కూల్లో లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో కానీ నా పక్కన ఎవరు కూడా క్రైస్తవుల్ని కూర్చొనిచ్చేవాడిని కాదు. వారితో మాట్లాడడం కానీ లేకపోతే వారు ఇచ్చింది తినడం కానీ వారిని ఇచ్చిన నీళ్లు ముట్టుకోవడం కానీ అటువంటి ఉండేది కాదు. ఎందుకంటే అప్పటి పరిస్థితుల్లో మేము నివసిస్తున్నటువంటి ఇళ్ళకి దూరముగా వారు ఎస్సీ కాలనీలు అవి ఉంటూ ఉండేవి. ఒక రకమైన చిన్న చూపు, వారెవరో విలువ లేని వారు అనే మనస్తత్వం మా హృదయాల్లో ఉంటూ ఉండేది. అయితే మాకు ఒక టీచర్గా, డ్రాయింగ్ టీచర్గా ఉన్న వారి బాబు నాతో పాటే చదువుకునేవాడు. తను చాలా అతను క్రిస్టియన్నే, కానీ చక్కని ప్రవర్తన కలిగి మంచి పద్ధతిలో ఒక గౌరవంగా ఉండేవాడు. కానీ ఎందుకో అతని మీద నాకు ఒక రకమైనటువంటి మనస్సు ఉండేది. అతనితో నేను కొద్దిగా మాట్లాడడం, అతనితో కలిసి కూర్చోవడం, అటువంటి పరిస్థితి అతను ఒక్కరితోటే ఉండేది. ఒకరోజు అతను తన ఇంటికి నన్ను పిలిచాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు ఆయన ఆ రోజు చేసిన స్పెషల్గా ఒక బిర్యానీ లాంటిది చేసి నాకు పెట్టాడు. అది తిన్న తర్వాత ఒక మాట నాతో అతను అన్నాడు. ఏమని అంటే, ఇదిగో ఈరోజు ప్రార్థన చేసి మేము ఈ యొక్క ఆహారాన్ని ఆస్వాదించాము. ఇప్పుడే మేము చర్చికి వెళ్ళొచ్చి ఈ భోజనాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నావు. మా ఇంటికి వచ్చావు. నువ్వు మా ఇంట్లో ఈరోజు నువ్వు భోజనం తిన్నావు. ఒకరోజు దేవుడు నిన్ను పట్టుకోబోతున్నాడు, నిన్ను దేవుడు దర్శిస్తాడు అని ఒక మాట అతను చెప్పడం జరిగింది. నేను నవ్వుకున్నా. దేవుడేంటి, పట్టుకోవడం ఏంటి అసలు అని అనుకున్నా. క్రిస్మస్ అనే మాట కూడా నాకు, దాని అర్థం కూడా నాకు తెలియని పరిస్థితి. ఎందుకంటే నేను పుట్టిన పరిస్థితులు అటువంటి. నాకు తెలిసిన క్రిస్మస్ ఏంటంటే ఆ రోజు స్కూల్కి హాలిడే వస్తుంది అంతే. క్రీస్తు జన్మదినమని నాకేమాత్రం కూడా తెలియదు. ఆ విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో 1986లో పశ్చిమ గోదావరి జిల్లా ఆ ప్రాంతాల్లో, ఎండగండి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా భయంకరమైనటువంటి వరదలు రావడం జరిగింది. ఆ వరదల్లో మేము ఉన్నటువంటి చాలని బ్రతుకులతో బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కొన్ని కోల్పోయి తిరిగి బ్రతకడం కష్టము అనే పరిస్థితులు కూడా మా జీవితాల్లో ఉన్నాయి. సరే అని చెప్పేసప్పుడు చదువు మీద అంతగా ఆసక్తి అనేది లేదు. దాని తర్వాత నేను హైదరాబాదు కుకట్పల్లి అనే ప్రాంతమునకు రావడం జరిగింది 86 జూన్లోని. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నగా జాబ్ చేసుకుంటూ ఐడియా బొల్లారంలో సైకిల్ మీద వెళ్తూ ఆ జాబ్ చూసుకుంటూ ఉండేవాడిని. ఇక్కడ కూకట్పల్లి ప్రాంతం అంతా కూడా తెలిసిన వారు, గోదావరి జిల్లాలు సంబంధించినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటారు. వారితో ఉంటూ అలా జీవనం కొనసాగిస్తున్న పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రియులారా, 93లో నాకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో హైందవ పద్ధతిలో వివాహం జరిగింది. ఆ వివాహము చేసుకునే పరిస్థితులు కూడా నేను అనేక రకములైనటువంటి బలహీనతలు ఉన్నాయి, అనేక రకముల కొదువులు కూడా నాలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా వివాహం అయితే హైందవ పద్ధతిలో జరిగింది. జరిగిన తర్వాత మేము కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోనే ఉంటూ ఉండేవారం. నాకప్పుడు జాబ్ అనేది లేదు. కొంతకాలం చేసిన తర్వాత మరి ఆ జాబు ఇంకొక మారడం వల్ల కొన్ని పరిస్థితులు బట్టి జాబు కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అనేక రకములైనటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడడం జరిగింది. త్రాగుడు కానీ, సిగరెట్ కానీ, ఇంకా కొన్ని చెప్పలేని పరిస్థితులు కూడా నా జీవితంలో తటస్థించినాయి. ఆ విధంగానే కొనసాగుతున్నాం. ఆ తర్వాత ఏమైందంటే ఏదన్నా ఒక బిజినెస్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఆ బిజినెస్ని ప్రారంభించడం జరిగింది. కింగ్స్ టూర్స్ ట్రావెల్స్ అని కేపీహెచ్బి కాలనీలో రెమెడీ హాస్పిటల్ బ్యాక్ సైడు. అప్పుడు కూడా అది చాలా నష్టం జరిగింది. తర్వాత దాన్ని వదిలేసాం. అయితే మా తల్లిదండ్రులు ఆంధ్రాలో ఉండేవారు. వారిని తీసుకొచ్చి
ఒక డైరీ ఫామ్ పెట్టాలనే ఆలోచనతో ఈ కేపీహెచ్బి కాలనీలోనే డైరీ ఫామ్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తూ అటువంటి పరిస్థితులు ఉంటూ వచ్చినాయి. అయితే పెట్టినటువంటి ఆ డైరీలో అనేక రకాలుగా నష్టాలు వస్తూ ఉన్నాయి. పాలుకు సంబంధించినటువంటి నెల నెల వచ్చే డబ్బులు అనేది సకాలంలో రాకపోవడం, ఈ బర్రెలను మార్చడం వల్ల డైలీ ఫైనాన్సులు తీసుకుని ఒక చోట తీసుకుని ఇంకొక చోట తీసుకుని ఇంకొక చోట కట్టుకుంటూ అట్లా చాలా అప్పులు పాలైపోయిన పరిస్థితి. ఎటు లాభం లేదు, అప్పులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళంతా కూడా చాలా ప్రెజర్ చేస్తున్నారు. మాకెటు వేరే ఆదాయం అంటూ లేదు. ఆ స్థితిలో ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాని స్థితిలో అలా బ్రతుకు కొనసాగిస్తున్నాం. కానీ అవి రోజు రోజుకి కూడా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి ప్రియులారా. అటువంటి స్థితిలో నాకు ఈ యొక్క శరీరంలో నా యొక్క యూరిన్లో బ్లడ్ పోతూ ఉండేది. ఆ బ్లడ్ పోయినప్పుడు నేను చాలా వీక్ అయ్యాను. కానీ సరైన ట్రీట్మెంట్ చేయించుకుందామంటే నా దగ్గర డబ్బులు లేవు. ఆ బ్లడ్లో, ఆ యూరిన్లో బ్లడ్ అనేది పోతూనే ఉంది. చాలా వీక్ అవుతున్నా. ఓ పక్కన చూస్తే ప్రతిరోజు కూడా ఈ యొక్క ఫైనాన్స్ వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు, నేను పైసలు కట్టవలసిన దగ్గర చాలా ఒత్తిడి ఉండేది. ఉదయకాలం లేచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రాత్రి కాలం వచ్చేవాడిని. వారందరూ కూడా అప్పులు ఇచ్చేవారు అందరూ కూడా ఇంటికి వస్తూ ఉండేవారు. మా తల్లిని తండ్రిని కూడా వారు అడుగుతూ కొద్దిగా వేధించే పరిస్థితులు కూడా ఉండేవి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది అలవాటు ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళడం కానీ ఎవరి సహాయం తీసుకోవడం కానీ ఎప్పుడు కూడా నాకు అలవాటు లేదు. సరే ఎవరికన్నా చెబుదామంటే తర్వాత నాకు వచ్చేదంటూ రూపాయి లేదు. ఎట్లా చేయాలో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అలాగ సాగుతున్నప్పుడు ఒకరోజు ఈ యొక్క అప్పుల వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి అస్తమాను అడగడం వల్ల నా తల్లి ఒక మాట అన్నది ఏంటంటే, నీవు అన్నీ కూడా ఖర్చు చేసేస్తున్నావు, సరైనటువంటి బిజినెస్ లేదు, సరైనటువంటి పని లేదు, మరి అప్పులన్నీ ఎక్కువైపోతున్నాయి, వారందరూ వచ్చి కూడా మమ్మల్ని వేధిస్తున్నారు ఇక్కడ అని చెప్పి, కష్టపడకుండా తినడానికి సిగ్గు లేదా అని ఒక మాట నా తల్లి అనడం జరిగింది. ఆ మాట నా జీవితంలో మొట్టమొదటిసారి కన్నీరు కార్చడానికి కారణమైంది ప్రియులారా. నేను ఎప్పుడు బాధపడలేదు, ఉన్నది లేని అనే సమస్య ఎప్పుడు లేదు. అయితే నా తల్లి అన్న మాట తప్పు కాదు. వాళ్ళేదో క్షేమంగా ఆంధ్రాలో బ్రతుకుతున్నప్పుడు నేనే వారిని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా వారిని ఇబ్బందుల్లో పెట్టాను. వారి ఇబ్బందులు బట్టి ఎప్పుడూ కూడా ఒకరితో అడిగించుకునే పరిస్థితి లేకుండా వారు ఉన్నంతలోనే బ్రతుకుతున్నారు. కానీ నన్ను బట్టి వారు అటువంటి పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి ఆ మాట అనవలసి వచ్చింది. ఆ రోజు నేను నా భార్య చాలా బాధపడ్డాం, ఏడ్చాం. అది రాత్రికాల సమయము, భోజనము కూడా తినబుద్ధి కాలేదు ఆ రోజు. మా తండ్రి అయితే వచ్చి మమ్మల్ని బతిమాలి, నువ్వు తింటేనే నేను తింటాను, నువ్వు రా అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళి భోజనం పెట్టడం జరిగింది. అయితే అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఈ బతుకు? ఒక పక్కన చూస్తే అనారోగ్యము, ఒక పక్కన చూస్తే తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఎటువంటి లాభం లేనటువంటి బిజినెస్, నేను ఎందుకు భారంగా ఉండాలి, ఎందుకు ఇటువంటి పరిస్థితులు అని, చనిపోతే బెటర్ కదా అని ఒక ఆలోచన వచ్చింది. కానీ చనిపోవడానికి కూడా ధైర్యం సరిపోలేనటువంటి స్థితి నా హృదయంలో ఉంటూ ఉండేది ప్రియులారా. అదే సమయంలో కేపీహెచ్బి కాలనీలో బ్రాండ్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి స్థలంలో లార్డ్స్ గ్రేస్ చర్చ్ తరపున పాస్టర్ అమ్మ రత్నమాణిక్యమ్మ గారు ప్రార్థనా కూటములు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కాలనీలో ఉన్నవారు కాబట్టి చాలామంది ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు నాకు పరిచయమే. వాళ్ళు బయట కాలనీలో కలుస్తూ ఉంటారు కాబట్టి అక్కడ మీటింగులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా, అప్పుడు బ్రాండ్ ఫ్యాక్టరీ లేదు, ఇది 1998వ సంవత్సరంలో. ఆ స్థలం అంతా చీకటిగా ఉండేది. నేను ఎందుకో ఆ టైంలో అక్కడికి వచ్చి ఆ గోడకి దూరంగా కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని నేను ఆ మీటింగ్ దగ్గర ఏదో చూస్తున్నాను.
ఆ మీటింగులకి మోజెస్ ఓజో అనే ఒక నైజీరియన్ నుంచి ఒక సేవకుడు వచ్చాడు. ఆయన అందరినీ కూడా పేర్లు పెట్టి పిలుస్తున్నాడు, వారి పరిస్థితులన్నీ కూడా చెప్తున్నాడు. నేను అవేం పట్టించుకోవడం లేదు, కానీ ఆ ఆఫ్రికన్ సేవకుడిని నేను చూస్తున్నాను. చిన్న చిన్న జుట్టు ఉంది, చాలా బ్లాక్గా ఉన్నాడు. ఏంటి మనిషి ఇట్లా ఊగుతున్నాడు, ఏదో చెప్తున్నాడు, ఎవరెవరో పేర్లు చెప్తున్నాడు అనుకుంటా నేను అక్కడ చూసి అతన్ని గమనిస్తున్నా ప్రియులారా. అయితే వెంటనే ఏమైందంటే నా పేరు చెప్పడం జరిగింది. ఇదిగో ఇక్కడ ఒక రాజు అనే ఒక బ్రదర్ ఇక్కడ ఉన్నాడు, ఆయన చనిపోవాలని అనుకుంటున్నాడు, ఆయన యూరిన్లో బ్లడ్ పోతుంది, ఆయన భయంకరమైనటువంటి సమస్యలతో ఉన్నాడు, యేసుక్రీస్తు నామములో ఆ యూరిన్ వైట్గా మారిపోతుంది అని స్టేజ్ మించి ఆయన చెప్పడం జరిగింది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అది నా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి రోజు. అది నేను ఎప్పటికీ కూడా దాన్ని మర్చిపోలేను. 1998 మే నెల 26వ తేదీ ఆ రోజు. నేను అనుకున్నాను, నా పరిస్థితులు తెలుసు కదా, నన్ను చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరో ఆయనకి చెప్పుంటారు, ఆయన చెప్తే ఆయన నాకు చెప్పాడు, నన్ను ఆయన ఆ స్టేజ్ మించి పలికాడులే అని నేను అనుకున్నాను. నేను ఆయన దగ్గరికి పోలేదు. నేను తిరిగి ఆ దూరం నుంచే నేను ఇంటికి వెళ్ళిపోయాను. ప్రియులారా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఉదయకాలం చూస్తే అప్పటి వరకు నా యూరిన్లో బ్లడ్ పోయేది. ఆ ఉదయకాలం చూసినప్పుడు నా యూరిన్ మొత్తం కూడా వైట్గా మారిపోయింది. దేవునికే మహిమ కలుగును గాక. వైట్గా మారిపోయింది. అప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు, ఇది ఎట్లా జరుగుతుంది అని. ఆ వ్యక్తి దగ్గరికి నేను పోలేదు, ఆ వ్యక్తి నన్ను ముట్టుకోలేదు, ఆ సేవకుడు, లేకపోతే ఆ సేవకుడు ఏదన్నా ఇచ్చి తాగమని కూడా నాకు అనలేదు. కానీ చెప్పిండు, సరే ఎవరి ద్వారా తెలుసుకుని నా విషయం చెప్పాడు అనుకున్నా. ఎట్లా మారింది రాత్రికి రాత్రి. అంతకుముందు చాలా నెలల తరపున ఉన్నటువంటి సమస్య ఒక్కసారి ఎట్లా మారిపోయింది అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రియులారా, ఆశ్చర్యం వేసి ఆ రోజు ఒక రకమైనటువంటి సంతోషం అనిపించింది. సరే, మన్నాడు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ప్లేస్కి వెళ్ళి నాకు తెలిసిన ఒక బ్రదర్కి చెప్పాను, ఇగో రాత్రి ఇట్లా పిలిచాడు కదా ఆయన పాస్టర్ గారు, నాకు రాత్రి ఈ విధంగా నా యూరిన్ అంతా కూడా వైట్ అయిపోయింది అని చెప్పినప్పుడు ఆ బ్రదర్ త్వరగా ఆ సేవకుడి దగ్గర తీసుకువెళ్ళడం, అక్కడ స్టేజ్ మీద నన్ను నిలబెట్టి నా చేతికి ఒక బైబిల్ ఇచ్చి సాక్ష్యం చెప్పమని చెప్పారు. వారు నా చెవిలో చెప్పారు. ఏమి తెలియదు, ఎట్లా చెప్పాలో ఏంటో కూడా ఆ రోజు సాక్ష్యం చెప్పడం జరిగింది. ప్రియుల, అది అయిపోయిన తర్వాత రెండో రోజు మీటింగ్లో నేను కూర్చున్నాను. కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు. చాలా దూరంగా బ్యాక్ సైడ్ బెంచెస్, చైర్స్ ఉంటే అక్కడ కూర్చుని ఉన్నాను. తిరిగి ఆ సేవకుడి ద్వారా దేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, రాజు, ఇదిగో దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు, నువ్వు భయపడవద్దు, నీకు ప్రతిదీ కూడా దేవుడు సమకూరుస్తాడు అని చెప్పేసి పలకడం జరిగింది. నేను అనుకున్నా, రాజు ఎవడో, ఇక్కడ 1000 మంది ఉన్నారు, దేవుడేంటి, పిలవడం ఏంటి, అసలు సేవ అంటే ఏంటి, ఇది నాకు కాదులే అని నేను అనుకున్నా. ముందు దినం అయితే నా సమస్య కాబట్టి నాదని నేను విశ్వసించాను. కానీ ఎవడో రాజు అని నేను అనుకున్నాను. ఆ మీటింగులు ముగించబడ్డాయి. ముగించబడిన తర్వాత మర్నాడు ఆ సేవకుడు తిరిగి తన ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నేను రోడ్ నెంబర్ 1లో ఆ చర్చ్ ఉన్న ప్లేస్లోకి అదే రోడ్లో వెళ్ళడం జరిగింది. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ రోడ్డు మీద చర్చ్ ముందు ఒక సిస్టర్ ఉండి, మల్లికా సిస్టర్ అని, ఆ సిస్టర్ ఉండి నన్ను చూసి, అన్న అయ్యగారు పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు, నువ్వు ఒక్కసారి లోపలికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళు పాస్టర్ గారితోటి అని చెప్పింది. ఎందుకంటే ఆ సిస్టర్ నాకు చాలా ముందు నుంచి పరిచయమే, అదే కాలనీలో 4th ఫేస్లో ఉంటూ ఉండేది ఆమె. సరే అని నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నాకు అంత ఎక్కువ ఇంగ్లీష్ కూడా రాదు. నేను ఆయన ముందు ఏం మాట్లాడలేదు, ఆయన కూడా నన్ను ఏం అడగలేదు. జస్ట్ కేవలం వెళ్ళి మోకరించాను. నా తల మీద చెయ్యేసి ఆయన ప్రవచనం చెప్తున్నాడు. ఏంటంటే, ఇదిగో నువ్వు అనుకుంటున్నావు రాజు ఎవడో, సేవ అంటే ఏంటో, దేవుడు పిలుస్తాడా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను పిలిచిన వాడు నేనే. చూడు, నీ జీవితంలో ఇటువంటి కార్యాలు నీ ద్వారా జరిగించబోతున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ప్రియులారా, వెంటనే నాకు భయం అనిపించింది. దేవుడు పిలిచాడంట, ఇప్పుడు ఏం చేసేస్తాడో, ఏమవుతాదో, ఎందుకంటే నాకు దాని గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆ విధంగా అనిపించింది. సరే, ఆ మన్నాడు
నేను ఇంటిలో ఉన్నాను, ఆలోచన చేస్తూ ఉన్నా ప్రియులారా. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ సమస్య అసలు ఎట్లాగా అయింది, ఎట్లా నా యూరిన్ ఎట్లా మారింది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నా ఇంటిలో నా తల్లి అప్పుడప్పుడు ఎప్పుడో నెలకో 2 నెలలకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి రత్నమాణిక్యం గారు అనే చర్చికి వెళ్తూ ఉండేది. తనకు భయంకరమైన తలనొప్పి ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా విడిపిస్తూ ఉండేవాడు కాబట్టి ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి ఆమె వెళ్తూ ఉండేది. ఇంటిలో ఒక బైబిల్ ఉంది. ఫస్ట్ టైము నా జీవితంలో మొదటిసారి బైబిల్ని నేను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని ఓపెన్ చేయడం జరిగింది. చేస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో నేను అక్కడ ఒక మాట నా దృష్టిని ఆకర్షించింది ప్రియులారా. ఎద్దు కామందు నెరుగును, గాడిద సొంతవాని గూటికేగును, జనులకు తెలివి లేదు, తమ దేవుడు ఎవరో ఎరుగరు అనే మాట నన్ను ఆకర్షించింది. మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో దేవునికి సంబంధించిన వాక్యాన్ని నేను అదే వాక్యాన్ని చదవడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ఆ వాక్యాన్ని బట్టి నేను ఆలోచన చేశాను. ఎద్దుకి తన యజమాని తెలుసు, గాడిదకి తన గూడేంటో తెలుసు, జనములకు తెలివి లేదంటున్నాడు, వారు తమ దేవుడెవరో ఎరుగరంటున్నాడు. ఏమిటి అని ఆలోచన చేస్తున్నా. లోకంలో ఇన్ని దేశాలున్నాయి, మతాలంటూ ఉన్నాయి, తెగలున్నాయి, కులాలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఎందరో దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది ఒక్కొక్క ప్రాంతంలో కుల దైవాలని, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు. అప్పుడు నేను ఆలోచన చేశాగా, జనాలకి తెలివి లేదంటున్నాడు, దేవుడెవరో తెలియదంటున్నాడు, ఏంటి అని నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. దాన్ని బట్టి నేను యథాలాపంగా నేను కొద్దిగా ఒక ఆలోచన చేసాగినప్పుడు ఒక్కొక్క దేవుడు అనే పేరుని తీసుకుని ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరిలో కూడా గుణ లక్షణాలు నాలో కనిపించలేదు. ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాలు కానీ, ఒక మంచి గుణ లక్షణాలు కలిగిన వ్యక్తులు కానీ, ఒక మంచి పరిశుద్ధత కలిగిన పరిస్థితులు కానీ దేవుళ్ళు అనబడే ఎవ్వరిలో కూడా నాకు కనిపించలేదు. ఆ సమయంలో నేను నా హృదయ అంతరంగంలో నుంచి ఒక స్వరాన్ని విన్నాను. ఏంటంటే, నేనే నిజమైన దేవుడును, జీవము కలిగిన దేవుడును అని ఒక స్వరం వినబడింది నాకు ప్రియులారా. నాకు వెంటనే భయం వేసింది. ఆ తర్వాత నేను కొద్దిగా ఒక 1% నాకు నమ్మకం వచ్చింది. ఆ బైబిల్ చదువుతా ఉండేవాడిని, అప్పుడప్పుడు చదివేవాడిని. మొట్టమొదటిసారి నేను క్రిస్మస్ వస్తుంది, ఈ జరిగిన మే నెల తర్వాత మళ్ళీ డిసెంబర్ టైంకి క్రిస్మస్ వస్తుంది. ఈ క్రిస్మస్ టైంలో నా దగ్గర పైసలు లేవు, కొన్ని పైసలు ఉంటే ఇంట్లో వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఏమంటారు వాటిని వస్త్రాలకి కొని ఇవ్వడం జరిగింది. నా దగ్గర అంటూ నాకు కొనుక్కోవడానికి వస్త్రాలు లేవు. ఒకరోజు నేను ఈ బైబిల్ తెరిచి చదువుతున్నాను, క్రిస్మస్కి ఒక నెల రోజుల ముందు. దానిలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడిన విధంగా, అడిగిన వాటికంటేను ఊహించి వాటికంటేను అత్యధికంగా దయచేయ శక్తి గల దేవుడు అనే మాటను నేను చదివాను ప్రియులారా. నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. దేవుడా, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. దేవుడా, ఈ మాట కరెక్ట్ అయితే, నువ్వు దేవుడు అయితే, నాకు బట్టలు లేవు, నాకు బట్టలు కావాలి, అంతే. ఆమెన్ అనడం కూడా నాకు తెలియదు. అది మర్చిపోయిన ప్రియులారా, అలా అనుకున్నాను, మనసులో మర్చిపోయినా. ఆశ్చర్యరీతిగా అది జరిగిన వారం రోజుల తర్వాత ఒక 3 జతలు బట్టలు నాకు గిఫ్ట్గా వచ్చినాయి ప్రియులారా. గిఫ్ట్గా రావడమే కాకుండా ఒక జత బట్టల్లో ఒక నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన, ఇప్పుడు ప్రస్తుతం లేడు ఆయన, ఒక 500 నోటు ఆ డ్రెస్లో పెట్టి కూడా నాకు ఇవ్వడం జరిగింది. నేను ఆశ్చర్యపోయా. ఒకటి అడిగితే 3 జతలు వచ్చినాయి అని చెప్పేసి ఆ బట్టలు విప్పినప్పుడు దాంట్లో 500 నోటు కనిపించింది. అప్పుడు 150 రూపాయలు టైలరింగ్ ఛార్జెస్ అవి ఇచ్చేస్తే 3 జతలకి 450 పోగా ఇంకా 50 రూపాయలు మిగిలింది. అప్పుడు నేను అనుకున్నా, అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. నేను ఒక జత బట్టలు ప్రభువుని అడిగి ఉన్నాను,
నువ్వు దేవుడు అయితే నాకు ఇవ్వని. కానీ 3 జతలు ఇచ్చాడు. 3 జతలకి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇచ్చాడు. ఇంకొక 50 రూపాయలు కూడా మిగిలినట్టుగా నాకు ఇచ్చాడు. కాబట్టి నేను వెంటనే ఏమన్నానంటే, నువ్వు దేవుడివే అంతే, వందనాలు అని చెప్పడం కూడా నాకు తెలియదు ప్రియులారా. నువ్వు దేవుడివే, దేవునికి మహిమ కలుగునుగా. ఆ తర్వాత సంతోషంగా మొట్టమొదటి క్రిస్టమస్ చర్చిలోకి వెళ్ళే వాళ్ళం, కానీ బైబిల్ పట్టుకోవాలంటే ఒక రకమైన భయము, ఒక రకమైన సిగ్గు. చక్కగా కవర్లో, ప్లాస్టిక్ కవర్లో చక్కగా చుట్టబెట్టి లాస్ట్లో ఇంకా ఆరాధన, చర్చిలో ఆరాధన ముగింపు వస్తుందన్న టైంలో వెళ్ళడం, చివర్లో కూర్చోవడం, బ్యాక్ సైడు అయిపోయిన వెంటనే మళ్ళీ ఎవరిని కలవకుండా వచ్చాడు. అలా అప్పుడప్పుడు వెళ్ళడం జరుగుతూ ఉండేది ప్రియుల. వారు ఏదో వాక్యం చెప్తూ ఉండేవారు, ఆరాధన చేస్తూ ఉండేవారు. నాకేమీ కూడా అర్థమయ్యే కావు అప్పట్లోని. సరే, అలా జరుగుతుంది. బైబిల్ని బహిరంగంగా పట్టుకోలేని పరిస్థితి నా జీవితంలో ఉంటూ ఉండేది. సరే, క్రిస్టమస్ వచ్చింది. ఆ క్రిస్టమస్లో ఆ పాస్టర్ అమ్మగారు అయినటువంటి రత్నమాణిక్యమ్మ గారు, లార్డ్స్ గ్రేస్ చర్చి వ్యవస్థాపకురాలు, ప్రభువునందు నిద్రించారు ఆమె. రత్నమాణిక్యం గారు, బాబు ఇది క్రిస్మస్ కేక్ నాయనా అని చెప్పి ఒక కేక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఆమె నేను చూస్తూ ఉండేవాడిని, ఆమె నన్ను చూస్తూ ఉండేది. అయితే ఆ కేకును తీసుకున్నాను, కానీ నాలోంచి ఒక స్వరము, ఒక రకమైనటువంటి మనస్సు ఏంటంటే, క్రిస్టియన్స్ ఇస్తే నువ్వు తింటావా? నువ్వు రాజుల కులంలో పుట్టావు, నువ్వు క్షత్రియుడువు, ఒక క్రిస్టియన్స్ ముట్టుకుని వాళ్ళు ఇస్తే నువ్వు తింటావా అని ఒక మనస్సు, ఒక ద్వేషం నా హృదయంలో ఆ క్షణంలో కలిగింది ప్రియులారా. ఆ చేతితో క్రిస్మస్ కేకును పట్టుకున్నాను. అందరూ తెలిసిన వాళ్ళే, చెప్పాను కదా, కాలనీలో ఉన్నాం కాబట్టి అందరి ముందు నవ్వుతా ఓకే అనుకుంటా చేతితో పట్టుకుని కొద్ది దూరం, రోడ్ నెంబర్ 1 KPHB కాలనీలో కొద్ది దూరం ముందుకు పోయిన తర్వాత అక్కడ ఎవరూ లేరని అటు ఇటు చూసి ఆ డ్రైనేజ్లో దాన్ని పడేయడం జరిగింది ప్రియులారా. ఆ డ్రైనేజ్లో పడేసిన అప్పుడు నాకు మనసు శాంతంగా అనిపించింది, ఎందుకంటే తినడానికి మనసు రాలేదు. ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి నా విశ్వాస జీవితంలో దేవుడు తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మాట్లాడేవాడుని నేను ముందు ఒప్పుకోలేదు కదా మీటింగ్లో ఉన్నప్పుడు. ఒకరోజు నేను చాదరగట్ట ఏరియాలో ఉన్నాం, కోటి దగ్గర ఉన్న చాదరగట్ట ఏరియాలో, రాత్రికాల సమయము, 8 గంటల సమయము, ఫుట్పాత్ మీద నేను నడుస్తూ ఉన్నాను. విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది, నైట్ టైం కాబట్టి లైట్స్, హారన్స్ అవన్నీ సహజంగా ఉంటాయి. నేను చెన్నైకి ఒక వ్యక్తికి, పాస్టర్ గారికి ఫోన్ చేయాలి. అప్పట్లో మొబైల్ ఫోన్స్ ఉండే కాదు కాబట్టి దూరముగా ఒక STD బూత్ ఉంది. నేను ఫుట్పాత్ మీద ఆ STD బూత్ వైపు చూస్తున్నాను. అక్కడ చాలామంది క్యూ ఉన్నారు. అప్పట్లో క్యూలు ఉండేవి STD బూత్ దగ్గర. ఆ క్యూను చూస్తూ నేను నడుచుకుంటూ వెళ్తున్నా ప్రియులారా. విపరీతమైన ట్రాఫిక్ ఉంది. ఫుట్పాత్ మీద నడుస్తున్న చాదరగట్ట ఏరియాలో నడుస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో నాతో మాట్లాడుతున్నాడు. అంటే నేను ఆ చెన్నైకి ఫోన్ చేసినట్టుగా ఆ సేవకుడు ఏ విధంగా రిప్లై ఇచ్చాడు, ఆయనతో ఏవే విషయాలు మాట్లాడానో అన్నీ నాకు చెప్పేస్తున్నాడు ముందే. నేను సడన్గా కాన్షియస్లోకి వచ్చి నేను వెనక్కి తిరిగి చూశాను. నేను ఇదే రూట్లో వచ్చా కదా, ఇంకా నేను STD బూత్ దగ్గరికి పోలేదు. ఆ STD బూత్ దగ్గర ఇంకా చాలామంది క్యూ ఉన్నారు వాళ్ళు ఫోన్లు చేసుకోవడానికి. నాకు ఎట్లా తెలిసిపోతున్నాయి ఇవన్నీ అని అనుకుంటూ అట్లాగే STD బూత్ దగ్గరికి వెళ్ళి కాల్ చేసినప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అవే మాటలు ఆ పాస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్వరాన్ని, ఆ మాటలను నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఎందుకంటే నా దేవుడు ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అయిపోయిన తర్వాత నేను ఒకసారి 2000 సంవత్సరమో 2001 కరెక్ట్గా గుర్తులేదు కానీ నాకు, నేను భీమవరం విజయవాడ వైపు వెళ్తున్నాను. చేతక్ స్కూటర్ మీద సింగిల్గా ప్రయాణం చేస్తున్నా. నేను చెప్పాను కదా 98లో మేలో నాకు ఈ అద్భుతం జరిగిందని చెప్పేసి. ఆ తర్వాత 2001 గుర్తులేదు కానీ నేను ప్రయాణం చేస్తూ వెళ్తున్నా. చేతక్ స్కూటర్ మీద సింగిల్గా వెళ్తున్నా. నాకప్పుడు యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారిని ఒక్క పాట మాత్రమే నాకు తెలుసు. ఇంకే పాట కూడా నాకు రాదు.
నేను కుకట్పల్లి నుంచి అదే పాటను పాడుకుంటూ రిపీట్ చేసుకుంటూ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే విజయవాడ వైపు వెళ్తున్నాను. యాక్చువల్ నేను భీమవరం వెళ్ళాలి, ఆంధ్ర, విజయవాడ మీదుగా వెళ్ళాలి కాబట్టి ఆ రూట్లో వెళ్తున్నాను. అప్పుడు సింగిల్ రోడ్ హైవే, విజయవాడ హైదరాబాద్ విజయవాడ హైవే. ఆ వెళ్తున్నప్పుడు కోదాడ అనే ఏరియాకి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి మలుపు అక్కడ ఉంది ప్రియులారా, రోడ్డు. ఆ మలుపులో నేను పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నా, ఒక లారీ నా మీదకి వచ్చినట్టుగా అనిపించి సడన్గా నేను బ్రేక్ వేసుకుని మార్జిన్ దిగి కొద్దిగా అటు ఇటు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ నాకేం కాలేదు, నేను పడిపోలేదు, ఏమీ కాలేదు. అది అయిపోయింది, నేను తిరిగి మళ్ళా వెళ్ళిపోయాను. కానీ ఆ లారీలో ఉన్న వ్యక్తి అన్న మాట మాత్రం నాకు గుర్తుంది. ఏమిటంటే, నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా లారీ కింద పడ్డానికి అనే మాట అన్నాడు. ఆ మాట మాత్రం నాకు గుర్తొచ్చింది. నేను నవ్వుకున్నాను, ఏం కాలేదు కదా అని నేను తిరిగి నా ప్రయాణం కొనసాగించి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేస్తే కూకట్పల్లికి వచ్చాక నేను ఎవ్వరికి కూడా చెప్పలేదు. ఎందుకంటే ఏ చిన్న గాయం కూడా కాలేదు కాబట్టి నేను ఎవ్వరికీ చెప్పలేదు ప్రియులారా. చెప్పకుండా నేను మామూలుగా దాన్ని మర్చిపోయినా. ఆ తర్వాత ఈ లార్డ్స్ గ్రేట్ చర్చిలోకి మరి గన్నవరం ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఆగిరిపల్లి, చినాగిరిపల్లి అనే విలేజ్ నుంచి, గ్రామం నుంచి దీనమామ అనే ఒక సేవకురాలు వస్తూ ఉండేది ప్రియులారా. ఆమెనందరూ కూడా స్కానింగ్ మిషను అనేవారు. రాజుబాబు గారైనా ఏసన్న గారైనా వారి సంఘాలకు తీసుకెళ్ళి ఆమెను కూర్చోబెట్టుకుని సంఘం అంతటికి దర్శనాలు చెప్పేవారు. ఆమెకున్నటువంటి దేవుని యొక్క మహాకృప ఏంటంటే, ఆమె క్షణాల్లో దేవుని స్వరాన్ని కూడా దర్శనాన్ని చూస్తుంది, స్వరాన్ని వింటుంది ప్రియులారా. ఆమె చాలా వృద్ధురాలు, అప్పటికే 75 సంవత్సరాల వయస్సు, ఏమి చదువుకోలేదు, పల్లెటూరు వ్యవసాయం పనులు చేసుకునేది. ఆమెను కూడా ప్రభు రొమ్ము క్యాన్సర్ నుంచి ఆశ్చర్యరీతిగా విడిపించాడు. ఆమె ఫస్ట్ టైం కుకట్పల్లికి ఈ లార్డ్స్ గ్రేట్ చర్చ్ అనే సంఘంలోనికి, రత్నమాణిక్యం గారి చర్చిలోనికి రావడం జరిగింది ప్రియులారా. ఆమె వచ్చినప్పుడు అందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు, స్కానింగ్ మిషన్ అంటున్నారు అందరూ కూడా ఆమెని. సరే అని చెప్పేసి అందరూ అయిపోయేది. తర్వాత నన్ను కూడా వెళ్ళి ప్రార్థన చేసుకోమంటే నేను కూడా వెళ్ళడం జరిగింది ప్రియులారా. వెళ్ళినప్పుడు ఆమె వెంటనే ఏమందంటే, నువ్వు విజయవాడ వెళ్తున్నావు కదా, దేవుడు నిన్ను మరణం నుంచి తప్పించాను అంటున్నాడు, ఎందుకో తెలుసా అని అడిగింది. ఏమో నాకు తెలియదు అన్నాను. నువ్వు ఆ కోదాడ దగ్గర మలుపులో లారీ నీ మీదకి వచ్చింది కదా, లారీ కింద పడి నువ్వు చనిపోవాలి, కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన నిన్ను రక్షించాడు, మరణం నుండి తప్పించాడని చెబుతున్నాడు. నిజమా కాదా? ఆ లారీ, ఆ టర్నింగ్ ఉంది, లారీ మీదకి వచ్చిందా లేదా అని అంటే నేను చాలా స్టన్ అయిపోయాను. అందరూ స్కానింగ్ మిషన్ అన్నారు, ఈమె కరెక్టే, స్కానింగ్ మిషన్ ఏమి, నేను ఎవరికీ చెప్పలేదు కదా అని అనుకుని సరే అవును అన్నాను. ఎందుకు దేవుడు నిన్ను తప్పించాడో తెలుసా అంటే నాకు తెలియదని చెప్పాను. నువ్వు ఆ టైంలో, ఆ సమయంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు పాట ద్వారా ఆయన నువ్వు మహిమపరుస్తున్నావంట, ఆయన గణపరుస్తున్నావంట, అందుకనే దేవుడు తప్పించానని చెప్తున్నాడు అని చెప్పగానే నాకు చాలా భయముని ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. నిజమే కదా, నేను ఆ టైంలో ఆ పాట ద్వారా ఆయన మహిమపరుస్తున్నాను అనుకుని ప్రభువా నీకు వందనాలని చెప్పి దేవుడికి కృతజ్ఞత చెల్లించడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా దేవునికి పాటలు పాడుతూనే ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే, నేను ఎప్పుడైతే చర్చికి రావడం మొదలైందో, ఆ చర్చికి వచ్చినప్పుడు ఆ చర్చిలో దేవుని సంఘంలో దైవజనుల వాక్యమును బట్టి ఒక్కొక్కటి ఆ చెడు వ్యసనాల నుంచి విడుదల అనేది కలిగింది. అదేవిధంగా ఆర్థిక సమస్యల నుంచి కూడా విడుదల కలిగింది. ఒక్కొక్కటి తీర్చేసుకోవడానికి, ఆ పరిస్థితులన్నీ కూడా మార్పు చెందుకోవడానికి, ఒక ఉద్యోగం కూడా సంపాదించుకోవడానికి దేవుడు నాకు కృప చూపాడు ప్రియులారా. కానీ ఒక బిల్డరు కేపీహెచ్బి కాలనీలో ఒక రోజు నేను అక్కడ ఉన్నాను. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే, కేపీహెచ్బి కాలనీ నుంచి 4th ఫేస్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి 75 పైసలు ఎంతో బస్ టికెట్ ఉండేది. ఆ బస్ టికెట్కి కూడా పైసలు లేని పరిస్థితి. కానీ ఒక బిల్డర్ వచ్చి, ఆయన బ్యాంక్ పని మీద వచ్చి నన్ను చూసి అక్కడ, మీరు మా దగ్గరికి జాబ్ చేయడానికి రండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోని అని అంటే, నేను ఎంత గర్వంతో మాట్లాడాను అంటే, మీరు నాకు జాబ్ ఇవ్వలేరు, జాబ్ ఇవ్వాలంటే నాకు ఇంత శాలరీ కావాలి, నాకు స్కూటర్ కావాలి అని అడిగాను నేను. యాక్చువల్లీ నా పరిస్థితి ఏంటంటే బస్ టికెట్ కూడా కొనుక్కోలేని పరిస్థితి.
అయితే దేవుని యొక్క ఏర్పాటు అది. కాబట్టి ఆయన వెంటనే ఏమన్నా అంటే, మీరు అడిగిని అన్నీ ఇస్తాను, నా దగ్గరికి రండి అని చెప్పేసి అంటే, ఆ మన్నాడు వెళ్ళి మాట్లాడి అక్కడ స్కూటర్ తీసుకుని నేను ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది ప్రియులారా. ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే, ఆ గర్వంగా ఆ రోజు ఆ మాట ఎలా మాట్లాడగలిగాను అని. కానీ దేవుడు ఆయన నిర్ణయించాడు కాబట్టి ఆ ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత నెమ్మదిగా సంఘానికి నేను వస్తున్నప్పుడు చాలామంది హేళన చేసేవారు, కొంతమంది అవహేళన చేసేవారు. ఎరా మారిపోయావా, ఎరా కలిసిపోయావా అని రకరకాలుగా మాట్లాడేవారు. ఒక రకమైన భయం ఉండేది, సమాధానం చెప్పలేని భయం ఉండేది. కానీ లోపల మాత్రం ఖచ్చితంగా సంఘానికి వెళ్ళాలి దేవుణ్ణి అని ఒక నమ్మకం కూడా నాకు కలుగుతూ ఉండేది ప్రియులారా. ఈ తర్వాత నేను బాప్టిజం తీసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఆ త్రాగుడైనా, విపరీతంగా సినిమాలు చూసేవాడిని, సిగరెట్ తాగేవాడిని, మందు తాగేవాడిని, ఇవన్నీ కూడా ఒకరోజు వదిలేయాలని ఆ రోజు చాలా ఎక్కువగా సినిమాలు చూశాను, ఎక్కువగా తాగాను. ఆ రోజే లాస్ట్ రోజు నా జీవితంలో వాటన్నిటికీ దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా దేవుడు నన్ను ప్రేమించి ఆయన వాటన్నిటి నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, నా ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు, అప్పులు, ఆ రుణబాధలన్నిటి నుంచి కూడా విడిపించి ఒక సంతోషమును, సమాధానమును దేవుడు నా హృదయంలో నింపాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాం. 2008వ సంవత్సరం వచ్చింది ప్రియులారా. దేవుడు అంటున్నాడు, నువ్వు జాబు మానేసి బిజినెస్ చేయాలని చెప్పాడు ఒక దైవజనుని ద్వారా. నాకు అప్పుడు వెంటనే భయం వేసింది. ఎందుకంటే నేను అంతకు ముందే కింగ్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే బిజినెస్ చేశాను కదా, బస్ టికెట్స్, కార్ ట్రావెల్స్, రెంటల్ ట్రావెల్స్, అవిని దాంట్లో చాలా నష్టపోయాను. మళ్ళా ఎందుకు నాకు అని ఆ గాయాలు నాకు ఉన్నాయి కాబట్టి నాకు బిజినెస్ నడవదు, నేను చేయలేను, అంతకుముందు డైరీ బిజినెస్లో లాస్ అయిపోయాను అని నేను దానికి ఏమాత్రం కూడా మనసులో ఒప్పుకోలేదు ప్రియులారా. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఒక దైవజనుడి ద్వారా, నువ్వు జాబు విడిచిపెట్టి బిజినెస్ చేయాలని నేను ఇస్తున్నాను, ఆ బిజినెస్ చేస్తాను, నా పని చేయాలి, ఓ పక్క నువ్వు కష్టపడుతూ పని చేసుకుంటా నా సేవ చేయాలని దేవుడు చెప్పినప్పుడు నేను వినలేదు ప్రియులారా. అలా 6 నెలలు గడిచిపోయినాయి. అయితే 6 నెలల్లో కూడా రోజు గడిచి కొద్ది కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, చాలా టైట్ అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అర్థం కాకపోతే ఒకరోజు దైవజనుడు అన్నాడు, నువ్వు ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా బిజినెస్ చేయడానికి ఇష్టపడతావో అప్పుడే దేవుడికి నీకు ద్వారాలు తెరుస్తాడు, లేకపోతే నీకు ద్వారాలన్నీ మూయబడతాయని చెప్పినప్పుడు నేను సరే ప్రభువా, నేను బిజినెస్ చేస్తాను, జాబ్ మానేస్తానని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఆ నిర్ణయించుకున్నటువంటి ఆ రోజే దేవుడు ఆశ్చర్యరీతిగా కొన్ని దీవెనలు నాకు విడుదల చేశాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. 2008వ సంవత్సరము జనవరి నెల 1వ తేదీన నేను ఏబుల్ కన్స్ట్రక్షన్స్ అనే ఆర్కిటెక్చర్ ఆఫీస్ని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రారంభించడం జరిగింది. బిజినెస్ అయితే, ఆఫీస్ అయితే ఒకటి రెంట్ తీసుకున్నాం, ఫర్నిచరు, లెటర్ హ్యాడ్స్, లేకపోతే విజిటింగ్ కార్డ్స్ అన్నీ రెడీ చేసాం. ప్రార్థన ద్వారా దాన్ని ప్రారంభించాం. రోజు వెళ్ళడం, బైబిల్ చదువుకోవడం, పాటలు పాడుకోవడం. అప్పుడు యేసన్న గారు, రాజబాబు గారి యొక్క పాటలు అంటే నాకు చాలా ఇష్టం. వాటిని చదువుకోవడం, బైబిల్ చదువుకోవడం, పాటలు పాడుకోవడం, తిరిగి వచ్చేయడం. బిజినెస్ ఎలా చేయాలో తెలియదు, ఎవరికి పరిచయం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, పెట్టుబడికి పైసలు లేవు, ఏం చేయాలో తెలియదు. కానీ దేవుడు ఏర్పరిచాడు కదా, ఆయన నమ్మకమైన వాడు కాబట్టి ఒక 3 నెలలు గడిచిపోయిన ప్రియులారా. అదే నేను ఏ రోజైతే ఆఫీస్ను ఓపెన్ చేశానో అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేది. వాళ్ళు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. నేను ఆఫీసు ఓపెన్ చేసిన రోజునే ఆ స్కీమ్ కూడా వచ్చి ఉంది. ఆ విషయం నాకు తెలియదు. దాని తర్వాత కొంతమంది ఆ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ విషయాల్లో నా దగ్గరకు వస్తూ ఉండేవారు. దాంట్లో అంతకుముందు కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ ప్లాన్స్ చేసుకుంటా నేను ముందుకు వెళ్తా ఆ బిజినెస్ని కొనసాగడం జరిగింది ప్రియులారా. అంతకుముందు ఏం జరిగిందంటే, నేను నిజామాబాద్ జిల్లా పోచంపాడు అనే ఏరియాలో మా బ్రదర్ ఉంటాడు, కజిన్ కో బ్రదరు, ఆయన దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది ప్రియులారా. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను చూసినప్పుడు కొన్ని సిస్టమ్స్, డెస్క్టాప్ సిస్టమ్స్ కొన్ని అక్కడ ఉన్నాయి. వాళ్ళ ఇంటి ముందు SBI బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంకు వాళ్ళు పాత సిస్టాలు తీసేసి కొత్త సిస్టమ్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ తీసి వీళ్ళ ఇంట్లో పెట్టడం జరిగింది.
నేను వెళ్ళినప్పుడు మా కో బ్రదర్తో మాట్లాడుతూ ఇవేంటి అంటే బ్యాంకు వాళ్ళకి సంబంధించి మనకి ఏమైనా అవసరం పడితే చెప్పండి, నేను మాట్లాడతాను, మనకి చాలా తక్కువ రేటుకి వస్తాయని చెప్పేసి అన్నాడు. అప్పుడు అవి కొంటాను కూడా నా దగ్గర పైసల్లో. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, అప్పట్లో సీడీలు వచ్చి ఏసన్న గారు, రాజ్బాబు గారు, డిజిఎస్ దినకరణ్ గారికి సంబంధించిన సీడీలు ఉంటా ఉండే. ఆ సీడీలు వీడియో సీడీలు ఉండే, అవి చూడాలని నాకు ఆశ. కాబట్టి నేనేమనుకున్నానంటే అది ఒకటి తెచ్చుకుంటే ఆ సీడీలు చూసుకోవచ్చు, ఎందుకంటే ఆ సిస్టమ్ మీద నాకు జీరో నాలెడ్జ్. కానీ దేవుడు తను ప్రేమించి వారి కొరకు సమస్తమును సమకూర్చి మేలు కొరకు జరిగిస్తాడని చెప్పేసి రోమాపత్రికలో 8వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన విధంగా దేవుడి యొక్క ప్రణాళికలు మన ఊహకందో ప్రియులారా. నేను మా కో బ్రదర్తో చెప్పాను, ఇప్పుడైతే పైసలు లేవంటే ఏం ప్రాబ్లం లేదు, తర్వాత ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నాడు తను. అని చెప్పేసి తర్వాత ఆయన ఏం చెప్పిండంటే, సరే మీరు బస్సు మీద వచ్చారు కదా, మీరు వెళ్ళిపోండి, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కారులో వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడతానన్నాడు. సరే అని చెప్పేసి ఒకసారి తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి తీసుకొచ్చి ఒక సిస్టమ్ వచ్చి తీసుకొచ్చి పెట్టాడు ప్రియులారా. ఆ డబ్బులు అనేది తర్వాత ఎప్పుడుంటే అప్పుడు ఇమ్మన్నాడు, అట్లా ఇవ్వడం జరిగింది. అయితే అది పెట్టుకున్నాను, కొన్ని సీడీలు తీసుకుని వాటిని చూసుకుంటూ కూర్చున్నాను. ఇలా జరుగుతూ ఉంది. అయితే ఒక బ్రదరు, రాజశేఖర్ అని ఒక బ్రదర్ ఉండేవాడు. ఆయన ఈ యొక్క ఆటో క్యాడ్కి సంబంధించినటువంటి 3D Max సంబంధించిన అన్నీ కూడా అనేకులకు క్లాసులు చొప్పున నడిపిస్తూ ఉండేవాడు ప్రియులారా. ఆ సహోదరుడు నన్ను ప్రేమించి మాకున్నటువంటి పాత పరిచయాన్ని బట్టి ఆయన ఏమనేవాడంటే, అన్నా నీకు దాంట్లో కొద్దిగా కన్స్ట్రక్షన్లో నీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను నేర్పిస్తానన్నా కొన్ని కమాండ్స్, నువ్వు ప్లాన్స్ చేయొచ్చు అని చెప్తూ ఉండేవాడు. సరే, నేను అతను ఎప్పుడో రాత్రి 10-11 గంటలకు తన పని ముగించుకుని వచ్చి 2-3 కమాండ్స్ నాకు పేపర్ మీద రాసి ఇచ్చేవాడు. అది ఏదన్నా మధ్యలో ఒక కమాండ్లోకి ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి రావడం, దాన్ని అడ్జస్ట్ చేయడం కూడా నాకు తెలిసేది కాదు. నేను ఫోన్ చేస్తే చెప్తూ ఉండేవాడు ప్రియులారా. ఆ విధంగా అంతకుముందు నేను ఏం చేసేవాడిని అంటే, ఒక పేపరు పెన్ను తీసుకుని పిచ్చి గీతలు గీసినట్టుగా ప్లాన్లు చేస్తూ ఉండేవాడిని. ఆ ప్లాన్లు చేస్తూ ఉండేవాడిని. కొద్దిగా దాంట్లో నాలెడ్జ్ ఉంది. దాన్ని బట్టి ఆ సహోదరుడు నేర్పిన దాన్ని బట్టి సిస్టంలో ఆయన నేర్పిన కొన్ని కమాండ్స్ని ఆధారం చేసుకుని కొన్ని వందల ఫైల్స్, అది హౌస్ బిల్డింగ్ ప్లాన్సే కానీ, LRSలు కానీ, BRSలు కానీ చేయడానికి దేవుడు తన కృపను నా ఎడలో చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మరి దేవుడు ఆ విధంగా నన్ను చేస్తూ ఉన్నాడు, ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. 2008 నుంచి అట్లా బిజినెస్ చేసుకుంటా ఓ పక్కన సంఘంలో ఉంటూ ఆ సంఘం యొక్క పనులు చూసుకుంటూ అట్లా ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రియులారా 2014 వచ్చింది. 2014 వచ్చినప్పుడు ఏమైందంటే, అప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే ఇష్యూలు జరుగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ విషయంలో రకరకాలటువంటి ఒత్తిడులు ఉన్నాయి, రకరకాల ధర్నాలని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, అంతా గందరగోళంగా ఉంది. మరి చేయుచున్నటువంటి ఆ బిజినెస్ కూడా ఎటు కాకుండా ముందుకు కొనసాగలేనటువంటి పరిస్థితులు ఆ బిజినెస్లో ఉన్నాయి. అప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా నన్ను ఒక జాబులోకి, అంటే ఒక ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ప్లేస్లోకి నన్ను పంపించాడు. నేను ముందు నమ్మలేదు. దేవుడు ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి రమ్మన్నాడు, వ్యాపారం ఇచ్చాక తిరిగి ఉద్యోగంలో ఎందుకు పంపిస్తాడు అనే ఆలోచన వచ్చింది. కానీ సరే, ఎందుకైనా మంచిది, దేవుడు ఏది చేసినా నా క్షేమం కొరకు చేస్తాడని నేను ఆలోచన చేసి ఆ మాట ప్రకారం నేను ఒక ఉద్యోగంలోకి వెళ్ళడం జరిగింది ప్రియులారా. 2.5 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసుకుంటా నా కుటుంబాన్ని సమృద్ధిగా పోషించుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ 2.5 సంవత్సరాల్లో నేను చేసే వ్యాపారంలో ఏ విధమైన రూపాయి రాబడి అనేది లేదు, కానీ ఆ ఉద్యోగం ద్వారా దేవుడు నన్ను పోషించాడు. తిరిగి ఈ ఆ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఆ సమస్యలన్నీ సద్దుమణిగిన తర్వాత తిరిగి వ్యాపారంలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి నన్ను కొనసాగిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేయడం నేర్చుకున్నాం, స్తుతి చెల్లించడం నేర్చుకున్నాం, వాక్యాన్ని ధ్యానించడం కొద్దిగా నేర్చుకుంటూ వస్తున్నాం. అనేక పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు, అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాడు, గొప్ప సమాధానం ఇచ్చాడు. మా గృహంలో సమృద్ధిని దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడు కూడా ప్రభువుని బట్టి ఆనందించడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. అలా కొనసాగుతూ ఉన్నప్పుడు 2020వ సంవత్సరంలో మరి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత నేను కరుణాపురంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం నిర్మాణం జరుగుతుంది. ఆసియా ఖండంలోనే
అతి పెద్దదైనటువంటి చర్చి అక్కడ నిర్మాణం జరుగుతుంది వరంగల్ జిల్లాలో. అక్కడ ఉన్నటువంటి దైవజనులు మరి పాల్సన్ రాజు గారు, జయప్రకాష్ గారు, వారు నన్ను అంతకు ముందే వారు నాకు పరిచయము. దాన్ని బట్టి వారు నన్ను పిలిచి అక్కడ కొన్ని పనులు చూసుకోమని వారు చెప్పడం జరిగింది ప్రియులారా. ఆ మందిర నిర్మాణంలో నేను ఎక్కువ చదువుకోలేదు, కానీ దేవుడు ఆ గొప్ప మందిరంలో పని చేయడానికి, ఆ దేవుని మందిరంలో పని చేయడానికి ఆ దైవజనుల ద్వారా దేవుడు నాకు గొప్ప ధన్యతనిచ్చాడు. 3.5 సంవత్సరాలు రాత్రి పగలు అక్కడ ఉండి పని చేయడానికి కూడా దేవుడు నాకు కృప చూపించాడు ప్రియులారా. అదే సందర్భంలో ఒకసారి నేను మా కుటుంబం అంతా కూడా భీమవరం ప్రాంతం నుంచి హైదరాబాద్కి వస్తున్నాం. నేనే డ్రైవింగ్ చేస్తున్నా. 2022 ఏప్రిల్ 28వ తేదీ ఎర్లీ మార్నింగు భీమవరం నుంచి మేము డ్రైవింగ్ చేస్తూ మేము కారులో ప్రయాణం చేస్తూ వస్తున్నాం. హైదరాబాద్ బాలానగర్ దగ్గరికి వచ్చేసరికి ఆ శోభనా థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఒక ఎలక్ట్రికల్ పోల్ని గట్టిగా కారు ఢీకొనడం జరిగింది ప్రియులారా. హై టెన్షన్ ఎలక్ట్రికల్ పోల్. కారు సెంటర్లో పెద్ద పోలు విరిగి కారు మీద అడ్డంగా పైన టాప్ మీద పడింది. వైర్లన్నీ కూడా కింద పడిపోయినాయి, కట్ అయిపోయినాయి, చిమ్మ చీకటి అయిపోయింది. ఏం జరిగిందో మాకు తెలియట్లేదు. మా ముందు మా కో బ్రదర్ వాళ్ళ కారు వెళ్తుంది, ఒక కొద్ది దూరం డిస్టెన్స్లో మా ముందు ఉంది. ప్రజలందరూ కూడా బయట కేకలేస్తున్నారు. అది పెట్రోల్ కారు, నేనున్న కారు. నాకేం అర్థం కావట్లేదు, ఎందుకంటే గ్లాసులు వేస్తున్నాయి. నేను, నా భార్య, తమ్ముడు, 2 పిల్లలు, మొత్తం 5గురు దాంట్లో మేము ఉన్నాము. కానీ దివారాత్రములు కునుకను నిద్రపోనని సెలవిచ్చిన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడిగా మీతో ఉంటాను, విడువను, ఎడబాయనని సెలవిచ్చిన నమ్మకమైన దేవుడు ఆ మరణకరమైనటువంటి ఆ పరిస్థితి నుంచి చిన్న గాయం కూడా కాకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఆయనకే మహిమ కలుగును గాక. నేను నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, నేను ఆశ్రయించిన దేవుడు, ఆయన నన్ను చూస్తూ ఉన్నటువంటి దేవుడు, ఆయన నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నటువంటి దేవుడు. భయంకరమైనటువంటి ప్రమాదం ప్రియులారా. పోలీసు కేసు అయింది బాలానగర్ పిఎస్లో. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా మా మీద ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని కేసు పెట్టడం జరిగింది. మన్నాడు పేపర్లో రావడం జరిగింది. కారు అయితే రిపేర్ చేయలేనంతగా I-20 యాక్టివ్ పెట్రోల్ కారు రిపేర్ చేయలేనంతగా డ్యామేజ్ అయిపోయింది. కానీ ఉన్నటువంటి మాకు 5గురికి ఏ చిన్న గాయం కూడా కాకుండా, ఎటువంటి ప్రమాదం కాకుండా దేవుడు కాపాడాడు. కేవలం ఇది ఆయన కృప ద్వారా కాపాడారు. దాన్ని బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. పోలీస్ స్టేషన్కి వెళ్తే నమ్మడం లేదు వాళ్ళు. ఆ కారుని తీసుకుని హోండా షోరూమ్కి వెళ్తే వారు నమ్మట్లేదు. నీవు కాదు, వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, దీంట్లో డ్రైవ్ చేస్తున్నాడు ఎవడు కూడా బ్రతకడు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. పోలీస్ స్టేషన్లో అదే అంటున్నారు. కానీ మాకు ఏ ప్రమాదం కాకుండా మమ్మల్ని దేవుడు నిలబెట్టాడు. ఆయన నిలబెట్టాడు కాబట్టే ఈరోజు నేను నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతున్నా. దేవునికే మహిమ కలుగును గాక ప్రియులారా. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు అనేక రకములైనటువంటి అద్భుతాలు మా జీవితంలో చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఈ 2024వ సంవత్సరంలో కింగ్ జీసస్ మినిస్ట్రీస్ అనే పరిచర్యను కుకట్పల్లి హైదరాబాద్లో ప్రారంభించడానికి ప్రభు కృప చూపి ఉన్నారు. అదేవిధంగా రాజన్న కుకట్పల్లి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మా పరిచర్యలు కొనసాగుతున్నాయి. ప్రభు మా అందరి జీవితంలో, మా కుటుంబంలో, మా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు జరిగించి ఉన్నాడు. మా కుటుంబం అంతా కూడా ప్రభువులో విశ్వసించడానికి, రక్షించబడడానికి దేవుడు కృప చూపించాడు. నా భార్యను బట్టి మేము ప్రేమించి పెంచుకున్నటువంటి 3 పిల్లలు, వారందరూ కూడా మాతో ఉన్నారు. ఒక కుమార్తెకి మరి ఇదే డిసెంబర్ నెలలో వివాహం చేయడానికి కూడా దేవుడు సహాయం చేసి ఉంచాడు. ఏ పరిస్థితుల్లో కూడా బలహీనం అవ్వకుండా, కరోనా లాంటి తెగుళ్ళు వచ్చినప్పటికి కూడా వాటిని మా దరికి చేరనివ్వకుండా మమ్మల్ని కాపాడుతూ పరిచర్లో తన మహిమార్థమే వాడుకుంటున్నాడు. అనేక ప్రాంతాలకి నడిపించి సాక్షిగా ఆయన వాడుకుంటున్నాడు. మా జీవితాల్లో గొప్ప కార్యములను ప్రభు చేస్తూ ఉన్నాడు. నా భార్య కానీ, తమ్ముడు కానీ, పిల్లలు కానీ, మరి అదేవిధంగా అఖిల, దయాకర్ విషయంలో కానీ, నా తల్లి విషయంలో, చెల్లెలి విషయంలో, అందరి విషయాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మమ్మల్ని అందరినీ తన కాపుదల్లో భద్రపరిచి సంతోషంనిచ్చి
ఏది కూడా కొదువు లేకుండా ఇప్పుడు ఏబుల్ కన్స్ట్రక్షన్ అనే ఆర్కిటెక్చర్ సర్వీస్, సివిల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన దాని మీద కొనసాగుతూ కూడా క్రీస్తు పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇది కేవలము దేవుని యొక్క కృప. ఒకప్పుడు దేవుణ్ణి కాదు అన్నాను, ఒకప్పుడు దేవుణ్ణి ద్వేషించిన వాడిని, నాలో ఉన్న ద్వేషాన్ని లయపరిచి యేసయ్య నన్ను ప్రేమించి ఈరోజు నీవే దేవుడు అని ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు బ్రతకడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఈ విషయంలో నాకు సహకరిస్తున్న వారందరిని బట్టి కూడా ప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నా. నా ఆత్మీయ తండ్రులైనటువంటి పాల్సన్ రాజు గారు, జయప్రకాష్ గారు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, హనుమకొండ జిల్లా, తెలంగాణ, వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. మా కొరకు ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేస్తారు. సేవలో ముందుకు వెళ్ళాలని మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ధైర్యం చెప్తున్నటువంటి ఆత్మీయ తండ్రులు, వారిని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను ప్రియులారా. అదేవిధంగా మమ్మల్ని రక్షించబడిన మొదలుకొని రత్నమాణిక్యం గారు కానీ, మరి అదేవిధంగా చార్లెస్ వివేకానంద గారు, అదేవిధంగా ప్రశాంత్ రాయ్ గారు, వీరు ముగ్గురు కూడా ప్రభువునందు నిద్రించారు. అదేవిధంగా దీనమామ గారు, ఆవిడ కూడా ప్రభువునందు నిద్రించారు. వారందరూ కూడా మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించిన వారు. అదేవిధంగా శేఖర్ డానియల్ గారు, మా అన్న, హల్లెలూయా నిస్సి ప్రార్థనా మందిరం, హైదరాబాదు, మాకెంతో ఆప్తులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు. సేవలో ముందుకు వెళ్ళడానికి తగిన సలహాలు ఇస్తూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సురేష్ బాబు గారు కానీ, విజయరాజు గారు కానీ, అప్పాజీ ఆల్ఫ్రెడ్ గారు కానీ, మా బావగారు అయినటువంటి ఐజక్ పాల్ గారు కానీ, మా కోబ్రదర్ అయినటువంటి చంటిరాజు గారు కూడా మాకెంతగానో సహకరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా మరి పరిచయలో మరి గత దినాల్లో మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ఫ్రాంక్ అనిల్ కుమార్ గారిని బట్టి కూడా ప్రభు నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. వారు మా నిమిత్తం ప్రార్థన చేశారు, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వారిలో వారు కూడా ఉన్నారు. వారిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ సాక్ష్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఈ సాక్ష్యాన్ని వింటున్నారో, నీవు విశ్వసించినటువంటి దేవుడు నమ్మకమైన వాడు. నీ ప్రభువు నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టడు. నన్ను విడువక నా ఎడల కృప చూపుతున్నటువంటి దేవుడు, నేను సమాధిలోనికి పోకుండా సజీవుడిగా ఉంచి దినమున సాక్ష్యం పలకడానికి నిలబెట్టినటువంటి నా యేసయ్య, ఆయన నిరంతరం ఉంటాడు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయనే నీ ఆత్మకు రక్షణ కలిగింపచేసేవాడు. కాబట్టి ఆ దేవుని యందు నీ విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకో. ఇంకా ఎంతమంది అయితే ప్రభువుని ఎరుగకుండా ఉన్నారు, ఎంతమంది అయితే ఇంకా దేవుని తెలుసుకోకుండా ఉన్నారు, నీ సృష్టికర్త ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ సృష్టికర్త నువ్వు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన నిన్ను పిలుస్తాడు, నీతో మాట్లాడతాడు, ఆయన నీకు దర్శనమిస్తాడు. ఆయన ఒక్కడే నిజమైనటువంటి దేవుడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధులైనటువంటి దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన నిరంతరము జీవిస్తూ నన్ను కూడా నిత్య నరకమైనటువంటి పాతాళంలోనికి పోకుండా మనల్ని ఆయనతో నిరంతరం కూడా సంతోషమైనటువంటి ఉన్నత స్థితిలో నివసింపచేసే దేవుడు. కాబట్టి ఆ దేవుడిని నువ్వు గుర్తెరుగు. ఆ దేవుని ద్వారా రక్షించబడ్డానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ దేవుని మాటలే నిన్ను రక్షిస్తాయి. కాబట్టి ఆ నరకము నుంచి, అగ్ని ఆరని, పురుగు చావని ఆ నిత్య నరకము నుంచి విడిపిస్తాయి. కాబట్టి అటువంటి దేవుని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఇక సాక్ష్యమును బట్టి ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. కింగ్ జీసస్ మినిస్ట్రీస్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న వారికి, సహకరిస్తున్న వారికి, ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట నిండు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ పరిచర్య గురించి మీరు ఇంకను ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. ఈ పరిచర్య విస్తరించబడ్డానికి, ఈ పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి సువార్త అనేకులు దర్శించబడి రక్షణ పొందుకోవడానికి, మారుమూల గ్రామాల్లో ఎక్కడైతే సంఘాలు లేవో, ఎక్కడైతే ఇంకా సుదూర ప్రాంతాల్లో క్రీస్తుని ఎరుగని వారు ఉన్నారో వారి దగ్గరికి చేర్చబడ్డానికి ఈ యొక్క రాజన్న
కూకట్పల్లి అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఈ పరిచయలో మీరు కూడా పాలివారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క స్వార్థ విస్తరించబడాలి. దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. ఏ ఆత్మ కూడా విడిచిపెట్టబడకూడదు. క్రీస్తు యేసు కలువరి ప్రేమ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవడానికి మీ అందరూ కూడా ఈ పరిచర్యకు సహకరించవలసిందిగా ప్రభు పేరట తెలియచేస్తున్నాము. నా సాక్ష్యమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమాధిలోంచి నన్ను విడిపించి రక్షించుకుని ఈరోజు ఆయన పాత్రగా చేసుకుని వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలగాలి, నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మా బంధువులు, రక్త సంబంధికులు, ఈ యొక్క సాక్ష్యమును విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ నిజదేవుణ్ణి వారు గ్రహించాలి, ఆ నిజదేవుణ్ణి ఎరగాలి, ఆ నిజదేవునిలో అద్దుకుని ఆయనలో నిరంతరము జీవించాలి. ఆ విధంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సాక్ష్యాన్ని అనేకులకి షేర్ చేసి మీరు ఈ పరిచయలో పాలివారిగా ఉండవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. దేవుని కృప మీకు తోడే ఉండనుగాక. కింగ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా రావాల్సిన ప్రతి దీవెన మీకు కలుగునుగాక. రాజన్న కూకట్పల్లి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, అనేకులకు పరిచయం చేసి ఈ పరిచయంలో మీరు కూడా పాలివారిగా ముందుకు వెళుతూ ప్రభు ద్వారా కలిగే దీవుని పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క సాక్ష్యమును ముగిస్తున్నాను. ఇట్లు మీ పాస్టర్ శ్రీనివాసరాజు, కొత్తపల్లి, కూకట్పల్లి, హైదరాబాద్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.